ఓ అన్న నా దాంట్లో కస్తలు జర నీ అకౌంట్ కొట్టిస్తా కాకా ఏటీఎం కార్డు పనిచేస్తలేదు నీ ఫోన్ పే నెంబర్ చెప్తే గాయన ఏంగానే జర తీసి నీకు పుణ్యం ఉంటుంది పైకం జరంత ఎక్కువన్నాయే అన్ని నా దాంట్లోనంటే వస్తాయో రావో నీ కొడుకు కా తీయరాదు కొన్ని అంట్లకు పంపిస్తా ఇగో గిట్లా అడుగుతుంటారు అమ్మో ఏమైతుందో మాకెందుకు వచ్చిన తక్లీఫ్ అని కొందరు ఒప్పుకోరు కానీ గిడ అకౌంట్లు మొత్తం అవతల చేతిలో పెడుతున్నారు దానికో లెక్కుంది మరి బ్యాంక్ అకౌంట్లు అమ్మేటోళ్ళు జర పైలముండుండ్రి జగిత్యాల 11 మంది మీద కేసులైనాయి మళ్ళా అకౌంట్లు అమ్ముడేంది అంటారా వెనకాల సైబర్ గ్యాంగ్ ఉండి కథ నడిపిస్తది నీకెందుకు అంత మేం చూసుకుంటాం ఫస్ట్ అయితే ఖాతాది పైసలు ఇస్తామని ఆశ పెడతారు ఇగేముంది మనోళ్ళు ఆధార్ కార్డు పాన్ కార్డు ఫోటోలు పెట్టి అకౌంట్ తెరుస్తారు అయితే ఫోన్ నెంబర్ వీళ్ళది కాకుండా గా బడవే గల్లది ఇస్తారు పైసలు వచ్చి పోయేది ఆన్లైన్ లో పంపేది ఓటీపీలు వచ్చేది ప్రతి ఒక్కటి వాళ్ళ చేతిలోనే ఉంటది ఆఫర్లని డిస్కౌంట్లని డిజిటల్ అరెస్ట్లని మందిని ఆగం పట్టించి గా పైకం గీ అకౌంట్లలో వేయించుకుంటారు ముద్దుగా సైబర్ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బును ఈ అకౌంట్లలో వేసి ఈ అకౌంట్స్ లో నుండి మళ్ళీ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తారు అసలు వీళ్ళ అకౌంట్ లో ఏం జరుగుతున్నది అనేది వీళ్ళకి నాలెడ్జ్ కూడా ఉండదు అంటే పేరు కస్టమర్లది పెత్తనం గ్యాంగ్ అన్నట్టు గట్లనే ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చిండ్రనుకో గా దొంగ బడవేగాళ్ళు మంచిగానే ఉంటారు బుక్ అయ్యేది అకౌంట్ల పేరుండోన్లే గింత రిస్క్ తీసుకున్నందుకు మన వాళ్ళకి ఇచ్చేది ఉత్త 5,000 గీ పైకానికి ఆశపడి ఖాతాలు తెరిచి సైబర్ దొంగలకి ఇస్తే అలా కేసుల పాలు కాబట్టిరి మళ్ళా గా గ్యాంగ్ ఏడుంటదో గిన్న తెలియదు అంతా ఫోన్లనే నడిపిస్తారు కాబట్టి 10కి 5కి ఆత్రపడి అకౌంట్లు అమ్ముకోకుండ్రి ఆ టెన్కర్ నెత్తికి చేతులు పెట్టుకోకుండ్రి